వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు చిట్టిపట్ల మధుసూదన శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, గత కొన్ని ఎపిసోడ్లో ఇట్లా పడుకోగానే నిద్ర పట్టడానికి చాలా చిట్కాలు చెప్పారు. అవి కూడా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు కొత్త చిట్కా ఏమిస్తారు? చాలామంది నిద్ర పట్టక ఫోన్లు చూసుకుంటూ అర్ధరాత్రి వరకు అట్లా మెలకువతో ఉండిపోతుంటారు. అట్లాంటి వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్? చెప్తానమ్మా. నిజంగా అర్ధరోగ హరే నిద్ర సర్వరోగ హరే క్షుధ అని చెప్పేసి చెప్తారమ్మా మన పెద్దలు. అంటే సగం జబ్బులు నిద్రపోతేమో సగం జబ్బులు తగ్గిపోతాయి. కొన్ని కొన్ని కొత్త జబ్బులు రాకుండా కూడా ఉంటాయి. ఉన్న జబ్బులు త్వరగా తగ్గిపోతాయి. అంటే అంత ప్రత్యేకత ఉంది నిద్రకి. అందుకే ఇప్పుడు నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుంది. కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అని చెప్పేసి మన పెద్దలు చెప్తుంటారమ్మా. మరి ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతోమంది కంటి నిండా నిద్రపోయే పరిస్థితి అమ్మా. అందుకే అనారోగ్యం పాలవుతున్నారు. ప్రశ్న ఎక్కడ ఉంది, సమాధానం అసలు దీనికి కారణాలు కోకోలమ్మా. నిద్ర పట్టకపోవడము, మనం స్వయంకృత అపరాధాలు, అంటే మనకు తెలిసి చేసే తప్పులు కొన్ని, తెలియక చేసేటువంటి తప్పులు కొన్ని, ఇలాంటి రకాలైనటువంటి కారణాల వల్ల నిద్ర పట్టడం లేదు. అసలు నిద్ర పట్టకపోవడానికి కారణం ఏమంటే మనం చేసేటువంటి వివిధ రకాలైనటువంటి తప్పిదాల వల్ల మెదడులో నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవడం, లేకపోతే సరిగా పనిచేయకపోవడం, దీనివల్ల నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నాం. ఎప్పుడైతే రాత్రిపూట మనం సరిగ్గా నిద్రపోమో, నిద్ర పట్టదో, ఆ రోజంతా ప్రభావం ఉంటుంది. మన మీద ఉండడమే కాకుండా, మన కుటుంబం మీద ఉండడమే కాకుండా, సమాజం మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. మనం పోయినట్టు ఆఫీస్ అనుకోండి, ఇంకొక చోటికి కానివ్వండి, ఇంకో చోటికి కానివ్వండి. సో ఎప్పుడైతే మనం సక్రమంగా కంటిన్యూగా నిద్రపోలేకపోయామో, దానివల్ల మరుసటి రోజు నీరసము, నిస్త్రాణ, కోపము, విసుగు, చిరాకు ఇలాంటివన్నీ కలుగుతుంటాయమ్మా. ఆ ప్రభావం చేత ఏదో సామెత ఉంది కదమ్మా, ఆ కోపము, విసుగు అంతా మన కుటుంబ సభ్యుల మీద చూపిస్తుంటాం. దీనికి తోడు క్రమక్రమంగా ఏమవుతుందంటే సమాజం మీద కూడా చీటికి మాటికి చిరుబురు లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. సరే, ఇవన్నీ నాణ్యానికి ఒకవైపు అమ్మా. దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే సరిగ్గా నిద్ర పట్టకపోవడం లేదో, పట్టలేదో, దీనివల్ల వెయిట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మోషన్ ఫ్రీగా రాదు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వస్తుంటాయి, షుగర్ వస్తుంటుంది, మానసికమైనటువంటి సమస్యలు వస్తుంటాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంటాయి, మోకాళ్ళ నొప్పులు, ఇలాంటి కీళ్ళ నొప్పులు వస్తుంటాయి. ఒకటేమిటమ్మా, ఆద్యం. దానివల్ల ఇన్ని రకాలైన సమస్యలు కలుగుతుంటాయి అన్నమాట. దీనికోసం ఏం చేస్తుంటారమ్మా, కొంతమంది తప్పని పరిస్థితుల్లో టాబ్లెట్స్ మొదలు పెడతారు, కొంతమంది ఇంజెక్షన్స్ మొదలు పెడతారు, మరికొంతమంది ఆ స్టేజ్ దాటేసేసి మందు అంటే ఇక్కడ లిక్కర్ అమ్మా, ఆల్కహాల్. సో తట్టుకోలేరు, ఏదో బాబు ఉదయం నుంచి కష్టం చేసినాము, కంటిన్యూ కొద్దిసేపు నిద్రపోదామని చెప్పేసి ఇంతసేపు తాగేసేసి తాత్కాలిక సుఖాన్ని అనుభవిస్తుంటారు. కొంతమంది ఒక్కొక్క తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి హాస్పిటలైజ్ అయ్యేటువంటి పరిస్థితి కూడా కొంతమందిలో ఉంటుందమ్మా. అంత ఎఫెక్ట్ ఉంటుందమ్మా. కాబట్టి ఇవన్నీ తాత్కాలికంగా ఉపశమనము, రిలీఫ్ ఇచ్చేవి, కానీ శాశ్వతంగా ఆరోగ్యాన్ని ప్రతిపాదించేటువంటి అంశాలు అయితే కాదమ్మా. ఇప్పుడు ఆల్కహాల్ నిద్ర పట్టదు కానీ మత్తును కలుగజేస్తుంది. ఆల్కహాల్ తాగినప్పుడు ఏమవుతుందంటే మత్తు వల్ల నిద్రలోకి అంతే తప్ప మళ్ళీ అది అయిపోయినప్పటి నుంచి మళ్ళీ యథామామూలు అయిపోతుంది. సో అట్లా ఉండకూడదమ్మా. అది ఏం జరగాలంటే స్వతహాగానే బాడీలో మార్పులు జరిగేసి, ఇది దేహ ధర్మం, జీవధర్మం. ఆ ధర్మం ఆ పద్ధతిలో కొనసాగాలన్నమాట. సో ఆ పద్ధతిలో కొనసాగాలంటే మనం బ్యాక్ టు నేచర్, మనం నేచర్కి వచ్చినప్పుడే మనం ఆ ధర్మాన్ని కొనసాగించాం. అంటే మన జీవన విధానం నేచురల్గా ఉండాలి, మనం తీసుకునే ఆహార విధి విధానాలు నేచురల్గా ఉండాలి, సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మనం తీసుకునేటువంటి ఔషధాలు కూడా నేచురల్గా ఉండాలి. అట్లున్నప్పుడు సక్సెస్ కాగలం. మరి మీరు అన్నట్లు గత కొన్ని వీడియోలో కూడా చాలా చాలా చక్కటి వీడియోస్ చేసాము. లాస్ట్ వీడియోలో మనం తీసుకుంటే గసగసాలు, బెల్లం, పాలుతో చెప్పారు. ఎస్ అది కూడా చాలా పాపులర్ అయిపోయింది. చాలా మంది వాడారు, చాలా సత్ఫలితాలు పొందారు. ఆ ఫీడ్బ్యాక్ మాకు తెలియజేశారు, మీకు కూడా తెలియజేశారని చెప్పారు. చాలా ఇప్పుడు మరొకటి కూడా చెప్తానమ్మా. కాబట్టి క్షేమదాయకమైనటువంటి ఫార్ములాసే మనం చెప్పుకున్నాం. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు రెండమ్మా. మొట్టమొదటిది బాదం పప్పు. అన్నీ మనకు తెలిసినవమ్మా, సూక్ష్మంలో మోక్షం. సో బాదం పప్పు. రెండవది జాజికాయలు మనం కిల్లీలో వాడతారు కదమ్మా, సువాసన ద్రవ్యంగా వాడతారు, బిర్యానీలో వాడుతుంటారు, కొన్ని వంటకాల్లో వాడుతుంటారు. చాలా సువాసన భరితం. ఇది ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేనటువంటి దివ్యమైనటువంటి సువాసన భరితమైనటువంటి ద్రవ్యం. సో ఈ రెంటితోనే చక్కటి నిద్రను మనం సొంతం చేసుకోవచ్చు. ఎలాగంటే సింపుల్ అమ్మా, అదే చెప్పాను కదమ్మా, సూక్ష్మంలో మోక్షం. సో ఎలాగంటే తయారు చేసుకోవడం కొంచెం జాగ్రత్తగా తయారు చేసుకోవాలమ్మా. ఇప్పుడు బాదం పప్పులని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 grams తీసుకున్నాం అనుకోండి,
ఆ 25 గ్రామ్స్ బాదం పప్పుని వేడి నీళ్ళల్లో 1 గంట లేదా 2 గంటల సేపు ఉంచేసేయాలి. ఉంచిన తర్వాత తీసేసి బాదం పప్పులు పైన తొక్క ఉంది కదమ్మా, ఆ తొక్కని తీసేయాలి. బ్రౌన్ గోధుమ రంగు ఉండేది అనమాట. మీకు సందేహం వస్తూ ఉంటుంది, ఎందుకు సార్ మీరు ఇది ప్రత్యేకంగా చెప్తున్నారని చెప్పేసి. ఈ తొక్క గుణం ఏంటంటేమా, సహజంగా అయితే చాలా ఔషధాలు కూడా మనం కూడా వాడుకుంటుంటాము. అలాగే తొక్కను కలిపి కూడా పౌడర్ చేసి మార్కెట్లో దొరుకుతుంటాయి, మనం తయారు చేసుకుంటుంటాము. ఇలాంటి వాటి యొక్క ప్రత్యేకత ఏంటంటేమా, ఈ తొక్కను కలిపేసి మనం పౌడర్ తయారు చేసి వాడుకున్నప్పుడు ఈ యొక్క ఔషధంలో ఉన్నటువంటి అనేక రసాయనటువంటి మనకు శక్తి ఉపయోగపడేటువంటి పోషకాంశాలని ఈ తొక్క మన దేహం పీల్చుకోకుండా ఇది అడ్డుపడుతుందమ్మా. తొక్కలో ఉన్నటువంటి కెమికల్. కాబట్టి ఆ తొక్కను తొలగించేసి వాడుకోవడం వల్ల సంపూర్ణంగా దాని యొక్క ఫలితం మనకు కలుగుతుంది అనమాట. కాబట్టి అట్లా వాడుకోకపోయినా పర్లేదు, ఇట్లా చేస్తే చాలా మంచిదమ్మా, మంచిది. సో లోపల తెల్ల పప్పు ఉంటుంది కదమ్మా, అది కొంచెం నలగొట్టేసేసి జస్ట్ కొన్ని గంటలు కానీ ఒక రోజు కానీ అలాగే వదిలేసేస్తే బాగా ఎండిపోతుందమ్మా. అది ఒక 25 గ్రామ్స్ తీసుకోవాలి. తర్వాత జాజికాయలు కూడా ఒక 25 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. జాజికాయలు 25 గ్రామ్స్, అది ఒక పొడి చేసుకొని ఒక 25 గ్రామ్స్ తీసుకోవాలి. సో బాదం పప్పు పొడి 25 గ్రాములు, జాజికాయల పొడి 25 గ్రాములు, బ్రహ్మాండమైనటువంటి నిద్రను కలిగజేసేటువంటి మెడిసిన్ రెడీ. దాన్ని ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడమ్మా ఒక 50 to 100 ml గోరువెచ్చని పాలు, మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పొడి 1 నుంచి 2 గ్రాములు. అంటే మనుషులు లావుగా ఉండి సమస్య మరీ తీవ్రంగా ఉండి అట్లా ఇబ్బందులు ఉంటే 2 గ్రాముల వరకు వాడుకోవచ్చు. సర్వసాధారణంగా అయితే 1 గ్రామ్ చాలు. అగ్గిపుల్లు ఎంత కావాలమ్మా వెలగడానికి, అంటించడానికి. సో ఇది కూడా అంతేమ్మా, 1 నుంచి 1 గ్రాము సరిపోతుంది. తప్పని పరిస్థితి 2 గ్రాములు వాడుకోవచ్చు. అందులో కాస్త బెల్లం కూడా కలుపుకోవచ్చు. బ్రహ్మాండమైనటువంటి ఒక పానీయం తయారైపోయింది. రాత్రి పడుకునేటప్పుడు గోరువెచ్చగా తాగాలమ్మా. ఈ విధంగా తాగడం వల్ల ఇందులో ఉన్నటువంటి అన్ని రసాయన పదార్థాలు, బాదం పప్పులో ఉన్నటువంటి రసాయన పదార్థాలు, తర్వాత ఈ యొక్క జాజికాయలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు, బెల్లంలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు, పాలలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మెదడులో నిద్రను కలగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి దోహదపడతాయి. ఇక్కడ ఇంకోటి ప్రత్యేకత ఏంటంటే, బాదం పప్పులో ప్రకృతే సహజ సిద్ధంగా మెలటోనిన్ అనేటువంటి పదార్థాన్ని ఇచ్చి మనకు అందించింది బాదం పప్పులో. దీనికి తోడు ఇవన్నీ తోడయ్యాయి కాబట్టి మెలటోనిన్ ఇంకా అద్భుతంగా ఉత్పత్తి అవుతుంది. సహజ సిద్ధంగా మెలటోనిన్ ఉత్పత్తి అయినప్పుడు దాని యొక్క ఫలితం వేరు. మనం కృత్రిమంగా మెలటోనిన్ టాబ్లెట్స్ వాడుకోవడం వల్ల తాత్కాలికంగా ఫలితం ఉంటుంది, కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల సైడ్ బెనిఫిట్స్ బాగుంటాయి. సో ఈ విధంగా రోజు ఒక్కసారి వాడుకోవడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. అంటే ఫస్ట్ రోజు సెకండ్ రోజులోనే పని చేయకపోవచ్చు, కానీ ఎందుకంటే బాడీ కొంచెం అడ్జస్ట్ కావాలి కదమ్మా. శరీర తత్వాన్ని బట్టి 4 రోజులు, 5 రోజులు, వారం, 10 రోజులు కూడా పట్టవచ్చు. పట్టుదలగా వాడుకుంటే ఇందులో నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధం పనిచేసేసి మెలటోనిన్ ఉత్పత్తి బాగా జరిగేసి చక్కటి నిద్రకి ఇది హేతుభూతం అవుతుందమ్మా. ఇప్పుడు బాదం పప్పులో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు ఇంతకుముందే నేను చెప్పినాను కదమ్మా, ఆ రసాయన పదార్థాలు, తర్వాత ఈ జాజికాయలు ఉన్నటువంటి కెటచిన్, కెఫిక్ యాసిడ్ ఇలాంటి రసాయన పదార్థాలు, అట్లే ఈ బాదం పప్పులమ్మా ఈ మెలటోనిన్, మెగ్నీషియము, విటమిన్ సి ఇలాంటి రసాయన పదార్థాలు, తర్వాత బెల్లంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఐరన్, తర్వాత ఫాస్ఫరస్, మెగ్నీషియము ఇలాంటి రసాయన పదార్థాలు, వీటన్నిటి తోడు పాలల్లో ట్రిప్టోపాన్ అని చెప్పేసి అమినో యాసిడ్ ఉంటుందమ్మా. దీని యొక్క గుణం ఏంటంటే, ఈ ట్రిప్టోపాన్ ఉన్నటువంటి పాలను మనం సేవించినట్లయితే ఈ యొక్క ట్రిప్టోపాను మెదడులోకి పోయిన తర్వాత మెలటోనిన్ కింద మారిపోతుంది. మెలటోనిన్ ఉత్పత్తికి దోహదపడుతుంది పెంచడానికి. ఆ విధంగా ఈ ట్రిప్టోపాన్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. అన్ని సైడ్ బెనిఫిట్సే, సైడ్ ఎఫెక్ట్స్ లేవు, క్షేమదాయకంగా ఉంటుంది. కానీ కొన్నాళ్ళ పాటు వాడుకొని ఆపేయడం మంచిదమ్మా. ఏదైనా మితం హితం. కొన్నాళ్ళు వాడి సెట్ అయిన తర్వాత ఆపేయడం మంచిది. మరి ఎప్పుడైతే కొన్నాళ్ళు వాడి ఆపేస్తామో ఇందులో ఉన్నటువంటి రసాయన గుణాల యొక్క తత్వం ఏంటంటే దీర్ఘకాలికంగా కూడా దీని ప్రభావం ఉంటుంది. దీనికి మనం కొంచెం దానికి హెల్ప్ చేయాలి మన దేహానికి. ఎలాంటి హెల్ప్ అంటే, టయానికి ఆహారం తీసుకోవాలి, రాత్రి టయానికి పడుకోవడం అలవాటు చేసుకోవాలమ్మా. ఏ విధంగా అయితే ఉదయం పూట అలారం పెట్టుకొని లేస్తామో రాత్రి పూట అలారం పెట్టుకొని మనకి ఎన్ని పనులున్నా నిద్రపోవాలి. తర్వాత మనం పడుకునేటువంటి శయన గదిలో కూడా ఎక్కువ లైటింగ్ ఉండకూడదమ్మా. బెడ్రూమ్లో డిమ్గా ఉండాలి. ఎక్కువ లైటింగ్ ఉంటే ఏంటంటే ఆ లైటింగ్ మన కళ్ళ మీద పడినప్పుడు మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది అనమాట. సో లైటింగ్ ఎక్కువ ఉండాలి, డిమ్ లైట్ ఉండాలి, ఒకటే శయన గది ఉండాలి, ఎప్పుడు ఇంచుమించు ఒకటే అలవాటు చేసుకోవాలమ్మా. అక్కడ డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. రోజు టయానికి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. అట్లే ముఖ్యంగా రాత్రిపూట అంటే సాయంత్రం పూట డిన్నర్ కూడా పెందలడే తీసుకోవడం అలవాటు చేసుకోవాలమ్మా. లైట్ ఫుడ్,
ప్రకృతి ప్రసాదించేటువంటి సహజ సిద్ధమైనటువంటి ఫుడ్ని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఈ విధంగా మన బాడీని ఎప్పుడైతే ట్యూన్ చేస్తామో అప్పుడు పడుకున్న వెంటనే నిద్ర వస్తుంది. మనం ఏ టైం కావాలంటే ఆ టైం మెలకు వచ్చేస్తుంది. బాడీ మన కంట్రోల్ ఉంటుంది. ఆ కంట్రోల్ తెచ్చుకునేటువంటి స్థాయికి మనం బాడీకి సహకరించగలగాలంటే ఇలాంటి ఔషధాలు వాడుకుంటూ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు మన నిద్ర సొంతం అవుతుందమ్మా. ఇదే మా నిద్రకు సంబంధించినటువంటి చాలా మంచి టిప్ చెప్పారు. నమస్తే.